ఓకే, స్టార్ట్ చేద్దామా? మనం డిస్కస్ చేసుకునేది ఏంటమ్మా? ఫారెక్స్. ఈ ఒక్క క్లాస్ జాగ్రత్త విన్నారంటే చాలు, తర్వాత ఇంకా దూసుకుంటూ వెళ్దామే. పాస్. సరే, నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళే ముందు నెక్స్ట్ ఒక 2 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తాం. దానికన్నా ముందు ఒక క్వశ్చన్ అడుగుతా, విచ్ ఈస్ రిలేటెడ్ విత్ ద లాస్ట్ కాన్సెప్ట్. ఆన్సర్ చెప్పండి చాలు. సో రూపీ బై పౌండ్ అంటే దాని మీనింగ్ ఏంటి? 1 రూపీ ఈజ్ ఈక్వల్స్ టు 1 పౌండ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 రూపీ ఈజ్ ఈక్వల్స్ టు, అంతేనా? సో 1 రూపీ ఈజ్ ఈక్వల్స్ టు సపోజ్ ఒక 0.002 పౌండ్స్ అనుకుందాం ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఈ రూపీని ఏ కరెన్సీ అంటాం? బేస్ కరెన్సీయా, కోటెడ్ కరెన్సీయా? బేస్ కరెన్సీ. ఈ పౌండ్ ఏమంటాము మనం? కోటెడ్ కరెన్సీ. అండ్ నెక్స్ట్ హోమ్ అండ్ ఫారెన్ కరెన్సీ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం. సపోజ్ వీఆర్ లివింగ్ ఇన్ యూకే అనుకుందాం. వెళ్ళిపోయారా యూకేకి? మరి యూకేకి వెళ్ళిపోయారు కాబట్టి యూకేకి హోమ్ కరెన్సీ ఏమవుతుంది, ఫారెన్ కరెన్సీ ఏమవుతుంది చెప్పండి? హోమ్ కరెన్సీ విల్ బి ద పౌండ్స్, అంటే వాళ్ళు యూజ్ చేసే కరెన్సీ. అండ్ ఫారెన్ కరెన్సీ ఏంటమ్మా? అదర్ దాన్ పౌండ్స్, ఏదైనా కానీ ఫారెన్ కరెన్సీ. బట్ మన ఎగ్జాంపుల్ ఏంటమ్మా? రూపీస్. ఇప్పుడు చెప్పండి, నేను ఇచ్చిన కోట్ డైరెక్ట్ కోటా, ఇండైరెక్ట్ కోట? డైరెక్ట్ కోటా? డైరెక్ట్ కోటా కాదా? ఎస్, బికాస్ హియర్ ద కోట్ ఈస్ గివెన్ ఫర్ 1 రూపీ, అంటే 1 యూనిట్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ. బికాస్ వాళ్ళు ఉండేది ఎక్కడమ్మా? యూకే కాబట్టి జనరల్లీ వాళ్ళు యూజ్ చేసేది ఏంటి? పౌండ్. అంటే జస్ట్ లైక్ చాక్లెట్ పర్చేస్ చేద్దాం అనుకుంటారు కదా, అలాగే ఇక్కడ వీళ్ళు ఏం పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారు? రూపీ అనే ఫారెన్ కరెన్సీ. దానికే డైరెక్ట్ గా కోట్ ఇచ్చాడు కాబట్టి వీళ్ళు కాల్ ఇట్ యాజ్ అ డైరెక్ట్ కోట్. అదే ఇఫ్ ఎట్ ఆల్ కోట్ ఈస్ గివెన్ ఫర్ 1 యూనిట్ ఆఫ్ అ హోమ్ కరెన్సీ పౌండ్ అయితే దాన్ని ఏమంటామమ్మా? ఇండైరెక్ట్ కోట్. మరి డైరెక్ట్ కోట్ ని ఇండైరెక్ట్ కోట్ లో కన్వర్ట్ చేయగలుగుతామా లేదా? ఎస్. సపోజ్ $1 ఈజ్ ఈక్వల్స్ టు లాస్ట్ క్లాస్ లో ₹80 అనుకుందాం. ఆ కోట్ ని చేంజ్ చెయ్యాలి అనుకుంటే ఏం చేస్తామమ్మా? 1 రూపీ ఈజ్ ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై $80. అంటే సింప్లీ డైరెక్ట్ కోట్ ఈజ్ అ రెసిప్రోకల్ ఆఫ్ ఇండైరెక్ట్ కోట్ అనొచ్చా లేదా? ఎస్. డైరెక్ట్ కోట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై ఇండైరెక్ట్ కోట్. ఇండైరెక్ట్ కోట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై డైరెక్ట్ కోట్. టిల్ నౌ క్లియరా? ఇప్పుడు నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకుందామమ్మా ఎగ్జాంపుల్ నెంబర్ 4. జస్ట్ వినండి, లాస్ట్ లో టైం ఇస్తే అప్పుడు నోట్ చేసుకో. ఓకేనా? సో ఎగ్జాంపుల్ నెంబర్ 4, సపోజ్ సేమ్ మనోడే స్టోరీ. విష్ణు వాంట్స్ టు పర్చేజ్ $500. అంటే సేమ్ లైక్ ఏంటమ్మా? ఎగ్జాంపుల్ నెంబర్ 2. బట్ స్టోరీలో ట్విస్ట్ ఉంటుంది, దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈగర్గా. సో ఇక్కడ ఏంటమ్మా? విష్ణు ఓకే వాంట్స్ టు పర్చేజ్, వాంట్స్ టు సెల్? వాంట్స్ టు పర్చేజ్ $500. మరి తీసుకుని వెళ్ళాలా లేదా అక్కడికి, యుఎస్కి? అందుకు మరి $500 పర్చేస్ చేయాలి అనుకుంటున్నాడు కాబట్టి విల్ గో టు ద అథరైజ్డ్ డీలర్ ఆర్ ఎల్స్ ఏంటమ్మా? బ్యాంకర్. సో వెళ్ళిన వెంటనే వాడేం చేశాడంటే కోట్ ప్రొవైడ్ చేయాలా లేదా? ఎస్, హి హాస్ గివెన్ ద కోట్స్ ఆర్ దట్ $1 ఈజ్ ఈక్వల్స్ టు ₹70, ₹80. ఇక్కడ మన కళ్ళ ముందు ఎన్ని కోట్స్, ఎన్ని ప్రైజెస్ కనిపిస్తున్నాయమ్మా? 2 ప్రైజెస్. ఒకటి ఏంటమ్మా? ₹70 అండ్ ₹80. మరి ఏం చేయాలో చెప్పండి ఇప్పుడు విష్ణు? యావరేజా? యావరేజ్ అనిపిస్తుంది, బట్ యావరేజ్ కాదమ్మా చేయాల్సింది. బికాజ్ ఇక్కడ అథరైజ్డ్ డీలర్ ఆర్ ఎల్స్ బ్యాంకర్ చేసేది సోషల్ సర్వీస్ కాదు సార్. మనోడు ఏంటి చేసేది? వ్యాపారం. బిజినెస్ కాదా? ఎస్. మరి బిజినెస్ కాబట్టి ఇక్కడ 2 ప్రైజెస్, 2 కోట్స్, 2 రేట్స్ ఉండడానికి రీజన్ ఏంటి సార్ అంటే 1 రేట్ ఈజ్ బయ్యింగ్ రేట్ అండ్ అనదర్ రేట్ ఈజ్ సెల్లింగ్ రేట్. అంటే థింక్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అథరైజ్డ్ డీలర్ ఆర్ బ్యాంకర్. బై చేసేటప్పుడు ఏంటమ్మా? సరే, అథరైజ్డ్ డీలర్ ఆర్ ఎల్స్ బ్యాంకర్ బై చెయ్యాలి అనుకుంటే సో అండ్ సో రేట్ కోట్ చేస్తాడు. సెల్ చెయ్యాలి అనుకుంటే ఏంటమ్మా? డిఫరెంట్ రేట్ కోట్ చేస్తాడు. సో మీకే కనుక బ్రెయిన్ ఉంటే, మీరే కనుక అథరైజ్డ్ డీలర్ ఆర్ ఎల్స్ బ్యాంకర్ అయితే 70కి పర్చేస్ చేస్తారా, సెల్ చేస్తారా? పర్చేస్ పక్కా. బికాజ్ బ్రెయిన్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ పర్చేస్ చేసేటప్పుడు ఏంటమ్మా? హయ్యర్ రేట్ ఉండాలనుకుంటారా, లోవర్ రేటా? లోవర్ రేట్. సెల్ చేసుకునేటప్పుడు ఏంటమ్మా? హయ్యర్.
బికాజ్ ఈ కోట్స్ అన్ని కూడా ఎవరు ఇచ్చేది? విష్ణు అనో ఎవరమ్మా ఇచ్చేది? బ్యాంకర్. సో దట్స్ వై ఈ కోట్స్ కేసులో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలి? బ్యాంకర్. సో మీరు చెప్పారు కాబట్టి అదే నోట్ చేస్తాను. ఇక్కడ 70 రూపీస్ అంటే ఏంటమ్మా? బయ్యింగ్ రేట్ ఆఫ్ వాట్? ఇక్కడ ప్రోడక్ట్ ఏంటి? డాలర్. సో బయ్యింగ్ రేట్ ఆఫ్ డాలర్ బై ఎవరమ్మా బై చేసేది? ఇక్కడ బ్యాంక్. అండ్ వీ హ్యావ్ టు థింక్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అ బ్యాంకర్, బికాస్ కోట్స్ ఎవరు కోట్ చేస్తారు? బ్యాంకర్ కోట్ చేస్తారు. అంటే ఇక్కడ బ్యాంక్ బాబాయ్ డాలర్ పర్చేస్ చేసేటప్పుడు ఎంతకు పర్చేస్ చేస్తాడు? 70. అదే డాలర్ సెల్ చేసేటప్పుడు ఎంతకు సెల్ చేస్తాడు? 80. దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ సెల్లింగ్ రేట్ ఆఫ్ డాలర్. ఎవరమ్మా ఇదంతా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలి? ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అ బ్యాంకర్ పాయింట్. ఓకేనా? బట్ బయ్యింగ్ రేటు సెల్లింగ్ రేట్ అంటే చీప్ గా ఉంటది కాబట్టి ఈ బయ్యింగ్ రేట్ ని విల్ కాల్ యాజ్ బిడ్ రేట్. ఏంటమ్మా అది? బిడ్ రేట్. అండ్ ఈ సెల్లింగ్ రేట్ ని ఏమంటామమ్మా? ఆస్క్ రేట్ అంటాం. అర్థమైందా ఇక్కడ వరకు? సో ఈరోజు చెప్పుకుంది ఏమీ లేదమ్మా. వీ హావ్ టు థింక్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ బ్యాంకర్, బికాస్ కోడ్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? బ్యాంకర్. బ్యాంక్ బాబాయ్ $1 ని బై చెయ్యాలి అంటే ఎంతకు పర్చేస్ చేస్తాడు? 70. అదే డాలర్, ఆ డాలర్ ఏం చేంజ్ అవ్వట్లేదు. బట్ ఆ డాలర్ చేంజ్ అవ్వకుండా ఆ డాలర్ ని సెల్ చేసేటప్పుడు ఎంతకి సెల్ చేస్తాడమ్మా? 80 రూపీస్కి సెల్ చేస్తాడు. అంటే ఆ డిఫరెన్స్ ఏమవుతుంది మనకి ఇక్కడ? 10 రూపీస్. ఆ డిఫరెన్స్ అనేది ఎవరికి బెనిఫిట్ అమ్మా? జనరల్లీ బ్యాంకర్. బికాస్ బ్యాంకర్ చేసేది ఏంటి? బిజినెస్. ఆ 10 రూపీస్ నే ప్రాఫిట్ అంటాం. బట్ ప్రాఫిట్ అంటే చీప్ గా ఉంటది కాబట్టి విల్ కాల్ ఇట్ యాజ్ అ స్ప్రెడ్. బ్రెడ్ కాదమ్మా, ఏంటది? స్ప్రెడ్. So spread is nothing but a difference between ask rate and bid rate. And remember one thing always, in any situation, bid rate will be higher or lower? Lower than ask rate, because idantha kuda decide ayyedi evaru? Bank babai. Okay. ఇదంతా విన్న తర్వాత మన చైల్డ్హుడ్ డేస్కి వెళ్ళిపోవాలి. ఒక 10 days బ్యాక్ మన ఇంట్లో న్యూస్ పేపర్స్ ఉన్నప్పుడు సేల్ చేసేవాళ్ళం కదా, ఓల్డ్ న్యూస్ పేపర్స్ పర్చేస్ చేసేటప్పుడు. సో వాళ్ళు పర్చేజ్ చేసేటప్పుడు వెండర్ ఎంతకు పర్చేజ్ చేసేవాడమ్మా? చీప్గా. మనం ఎన్నో వచ్చేస్తాయి అనుకునేవాళ్ళం. బట్ ఎంత? ఒక 4 రూపీస్కో 3 రూపీస్కో 5 రూపీస్కో పర్చేజ్ చేసేవాడు. ఇమీడియట్లీ నెక్స్ట్ డే వాడి దగ్గర ఏంటమ్మా? ఇంట్లో షెల్ఫ్స్ మీద న్యూస్ పేపర్స్ అవి సర్దడానికి పర్చేజ్ చేయమని ఇంట్లో వాళ్ళు పంపించినప్పుడు 5 రూపీస్గా వాడు సెల్ చేసేది, నువ్వు 10 రూపీస్కో అలా సెల్ చేసేవాడు. సేమ్ అక్కడ ఏంటమ్మా? ఓల్డ్ న్యూస్ పేపర్ వెండర్, ఇక్కడ బ్యాంకర్. దిస్ ఇస్ బిజినెస్ అంటారు. మిగతాదంతా సేమ్ టు సేమ్. సో ఇప్పుడు చెప్పండి అమ్మా, మన విష్ణు డాలర్ ని పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాడా? సెల్ చేద్దాం అనుకుంటున్నాడా? పర్చేజ్. అంటే కస్టమర్ విష్ణు బాబాయ్ వాంట్స్ టు పర్చేజ్ డాలర్. అంటే విష్ణు డాలర్ ని పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాడు కాబట్టి కరస్పాండింగ్లీ బ్యాంక్ బాబాయ్ ఏం చేయాలమ్మా? పర్చేజా సెల్లా? సెల్ చేయాలి. డాలర్ ని సెల్ చేయాలా లేదా? ఎస్. మరి డాలర్ ని బ్యాంక్ బాబాయ్ సెల్ చేద్దాం అనుకుంటున్నాడు కాబట్టి రిలవెంట్ రేట్ బిడ్ రేటా ఆస్క్ రేటా? ఎక్సలెంట్. బికాజ్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. స్టోరీ ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది? కస్టమర్. నో డౌట్. కస్టమర్ ఏం చేద్దాం అనుకుంటున్నాడమ్మా? డాలర్ ని పర్చేస్. మరి బ్యాంక్ బాబాయ్ ఏం చేయాలమ్మా? సెల్ చేయాలి. మరి బ్యాంక్ బాబాయ్ సెల్ చేయాలి అంటే సెల్లింగ్ రేట్ ఆఫ్ డాలర్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అ బ్యాంకర్, ఆబ్వియస్లీ బ్యాంక్ సెల్ చేయాలి అంటే హయ్యర్ రేట్ కి సెల్ చేస్తాడా? లోవర్ రేటా? హయ్యర్ రేట్. ఎంతమ్మా ఇక్కడ? 80 రూపీస్. అదే నోట్ చేద్దాం మనం. ఆర్ఆర్. ఆర్ఆర్ అంటే ఏంటమ్మా? రిలవెంట్ రేట్. సో రిలవెంట్ రేట్ ఈజ్ సెల్లింగ్ రేట్ ఆఫ్ డాలర్. అంటే సెల్లింగ్ రేట్ అంటే దాన్ని ఆస్క్ రేట్ అంటామా? బిడ్ రేటా? ఆస్క్ రేట్. సమజ్ మే ఆ రే? జస్ట్ ఆస్క్ రేట్ ఒక్క నోట్ చేసుకుందాం అమ్మా. $1 ఈజ్ ఈక్వల్స్ టు ₹80. అంటే ఇక్కడ 2 కోడ్స్ 2 ప్రైజెస్ నుంచి ఒక సింగిల్ కోట్లోకి స్టోరీ లాక్కొచ్చామా లేదా? ఎస్. అండ్ ఇక్కడ నుంచి మీకు తెలిసిందే, మళ్ళీ చెప్తే హట్ అవుతారు. ఇంకా చెప్పండి అమ్మ. ఇంకా రూపీస్ టు బి సోల్డా పర్చేస్డా? సోల్డ్. అంతే కదా. విష్ణు ఏం చేయాలమ్మా? నార్మల్లీ డాలర్ ని పర్చేస్ చేయాలి. మరి ఆబ్వియస్లీ రూపీని సేల్ చేయాలా లేదా? ఎస్. సో రూపీ టు బి సోల్డ్ ఇస్ ఈక్వల్స్ టు ఎంతమ్మా? $500 ఇంటూ 80, దట్ ఈస్ ఈక్వల్స్ టు 40,000 రూపీస్. అంతేనా? అర్థమైందా? సో అల్టిమేట్లీ మనకి ఏ ఇల్లుస్ట్రేషన్ అయినా కానీ
ప్రాఫిటా లాస్ ఆర్ ఎల్స్ ఏంటి, క్యాష్ ఇన్ఫ్లోనో అవుట్ఫ్లోనా, రూపీ పర్చేస్డా సోల్డా, డాలర్ పర్చేస్డా సోల్డా, ఇదంతా కూడా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి, కస్టమర్ పాయింట్ ఆఫ్. బట్ ఓన్లీ థింగ్ మనం బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకుంటామమ్మా టు డిసైడ్ ద రిలవెంట్ రేట్, బికాస్ ఆ కోట్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు, బ్యాంక్ బాబాయ్ ప్రొవైడ్ చేస్తారు. సమజ్మే అయ్యా, ఓకేనా? మరి ఇది అర్థమైతే నెక్స్ట్ వన్ మీరే చెప్పాలి, ఎగ్జాంపుల్ నెంబర్ 5. ఓకే, సో ఎగ్జాంపుల్ నెంబర్ 5, సపోజ్ సేమ్ అమ్మ విష్ణు వాంట్స్ టు సెల్ రూపీస్ 1 lakh, అంటే సేమ్ లైక్ ఎగ్జాంపుల్ నెంబర్ 3, బట్ సేమ్ స్టోరీ అదే నోట్ చేద్దాం ఇక్కడ. విష్ణు వాంట్స్ టు సెల్, అంటే ఇయర్ వీఆర్ హ్యావింగ్ అ క్లారిటీ అబౌట్ రూపీస్ టు బి సోల్డ్. డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఎగ్జాంపుల్ నెంబర్ 4 లో స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందమ్మా, డాలర్స్, బట్ ఇన్ ఎగ్జాంపుల్ నెంబర్ 5 స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, రూపీస్, అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద డాలర్స్ టు బి పర్చేస్డ్. మరి కోడ్స్ ప్రొవైడ్ చేయాలా లేదా? ఎస్. ఎవరు ప్రొవైడ్ చేస్తారమ్మా, బ్యాంక్ బాబాయ్ ప్రొవైడ్ చేస్తాడు. సపోజ్ $1 is equals to ₹80 and ₹90 ఇచ్చాడు అనుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు చెప్పండి కోడ్స్, ఈ ₹80 బిడ్ రేటా ఆస్క్ రేటా? బిడ్ రేట్. ఈ ₹90 బిడ్ రేటా ఆస్క్ రేటా? ఆస్క్ రేట్. బట్ ఈ ఒక్క ఎగ్జాంపుల్ కొంచెం పద్ధతిగా చెప్పుకుందాం ఇన్ డీటెయిల్ గా. బిడ్ రేట్ అంటే బయ్యింగ్ రేటా సెల్లింగ్ రేటా? బయ్యింగ్ రేట్. సో బయ్యింగ్ రేట్ ఆఫ్, ఇక్కడ ప్రోడక్ట్ ఏంటమ్మా, 1 చాక్లెటా $1? డాలర్. సో బయ్యింగ్ రేట్ ఆఫ్ $1. బట్ ఇది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అమ్మా, ఫ్రమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ బ్యాంక్. మళ్ళీ చెప్తున్నా, బికాజ్ ఈ కోడ్స్ ఎవరమ్మా ప్రొవైడ్ చేసేది, బ్యాంకర్. అండ్ అలాగే నెక్స్ట్ ఇది ఆస్క్ రేట్ అంటున్నాం. ఆస్క్ రేట్ అంటే ఏంటమ్మా, సెల్లింగ్ రేట్ ఆఫ్ డాలర్. ఇది కూడా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మా, పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ బ్యాంక్ బాబాయ్. బట్ బట్టి కొట్టద్దు, లాజికల్ గా ఆలోచించాలి. బ్యాంక్ ఎప్పుడైనా సెల్ చెయ్యాలి అనుకునేటప్పుడు హై ప్రైస్ కోట్ చేస్తాడా, లో ప్రైజా? హై ప్రైస్. పర్చేజ్ చేసేటప్పుడు అంటమ్మా లో ప్రైస్. ఆ డిఫరెన్సే ప్రాఫిట్. దాన్నే మనం ఏమంటాం, స్ప్రెడ్ అంటాం. స్ప్రెడ్. సో ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి. సో ఇప్పుడు మీరు చెప్పండి. సో వీ హ్యావ్ టు థింక్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ విష్ణు. అల్టిమేట్లీ ఆన్సర్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి, విష్ణు. మరి విష్ణు ఏం చేద్దాం అనుకున్నాడమ్మా, సెల్లా పర్చేజా? సెల్ రూపీ 1 lakh. మరి సెల్ రూపీ 1 lakh కాబట్టి డాలర్ ఆబ్వియస్లీ ఏం చేయాలమ్మా, పర్చేజ్ చేయాలా లేదా? ఎస్. ఇదంతా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అమ్మా, విష్ణు పాయింట్ ఆఫ్. మరి విష్ణు డాలర్ ని పర్చేస్ చేయాలి అంటే ఆబ్వియస్లీ రిలవెంట్ రేట్ ఏమవుతుందో చెప్పండి, ఆస్క్ రేటా బిడ్ రేటా? అంతేనా? అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. విష్ణు ఏంటమ్మా, డాలర్ పర్చేస్. మరి విష్ణు డాలర్ పర్చేజ్ అయితే బ్యాంక్ బాబాయ్ ఏం చేయాలమ్మా, డాలర్ ని సెల్ చేయాలి. మరి డాలర్ ని సెల్ చేయాలి కాబట్టి రిలవెంట్ రేట్ ఏమవుతుందమ్మా, ఆస్క్ రేట్ ఆఫ్ డాలరా కాదా? ఎస్. బికాజ్ ఇక్కడ ప్రోడక్ట్ ఏంటమ్మా, డాలర్. కోట్ దేనికి ఇస్తే అది మన ప్రోడక్ట్. ఇంక ఇక్కడ నుంచి హోమ్ కరెన్సీ, ఫారెన్ కరెన్సీ ఇదేం మనం బ్రెయిన్ ఏంటమ్మా ఇంజెక్ట్ చేసుకో. కోట్ దేనికి ఇచ్చాడు, డాలర్. మన ప్రోడక్ట్ ఏంటమ్మా, డాలర్. ఆ డాలర్ కి ఆస్క్ రేట్ ఎంత ఉందో మనకు తెలుసు. చెప్పండమ్మా, ఆస్క్ రేట్ $1 is equals to ₹80 90? 90. అంటే అక్కడ 2-way కోట్ నుంచి 1 కోట్ ని మనం అబ్జర్వ్ చేసుకున్నాం. ఎంతమ్మా, $1 is equals to ₹90. మనకు ఒకటి క్లారిటీ ఉంది, దట్ ఎంత సేల్ చేయాలమ్మా, 1 lakh రూపీస్ సేల్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చా లేదా? ఎస్. దేర్ ఫోర్ సేమ్ స్టోరీ ఏం చేయాలమ్మా, ఇక్కడ డాలర్ టు బి పర్చేజ్డ్ ఇస్ ఈక్వల్స్ టు 1 lakh into 90 డివైడెడ్ బై 90? డివైడెడ్ బై 90. బికాజ్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, డాలర్స్. ఎంతమ్మా, 1001. ఓకే, 111.11 సంథింగ్. ఏంటమ్మా ఇది, డాలర్సా కాదా? ఎస్. బట్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకుంది కరెక్టే, ఆన్సర్ కరెక్టే. బట్ డిస్కస్ చేసుకుంది అప్రోచ్ 1 అప్రోచ్ 2? అప్రోచ్ 1.
అంటే మీరు చేసిన సొల్యూషనా, నేను చేసిన సొల్యూషనా? మీరు చేసిన సొల్యూషన్ లాస్ట్ క్లాస్లో. బట్ మీరు ఎలా చేంజ్ చేశారమ్మా? విత్ చేంజ్ ఇన్ కోటా, వితౌట్ చేంజ్ ఇన్ కోటా? వితౌట్ చేంజ్ ఇన్ కోట్. సో మీకు బద్ధకం ఎక్కువ, మీరు ఏంటమ్మా కోట్ని చేంజ్ చేయాల. సో దట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించి అప్రోచ్ 1లో నేను కోట్ని ఏమన్నా చేంజ్ చేశానా? నో సార్, $1 అయితే ఏంటమ్మా, $1 లాగే నోట్ చేసుకున్నా. కోట్ ఏమైనా చేంజ్ చేశానా? నో. బట్ మీ అప్రోచ్ నేను చెప్పాను కాబట్టి నా అప్రోచ్ కూడా చూసుకోవాలా లేదా? ఎస్. లేకపోతే నేను హట్ అవుతానా లేదా? ఎస్. దట్స్ వై ఏంటమ్మా నెక్స్ట్ అప్రోచ్ మనం డిస్కస్ చేసుకుందాం. అప్రోచ్ నెంబర్ 2. మరి అప్రోచ్ నెంబర్ 2 అంటే నేను చెప్పిన అప్రోచ్ అమ్మా, విత్ చేంజ్ ఇన్ కోటా, వితౌట్ చేంజ్ ఇన్ కోటా? విత్ చేంజ్ ఇన్ కోట్. స్టెప్ బై స్టెప్ కూల్గా ఏంటి అనలైజ్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందమ్మా? రూపీ టు బి సోల్డ్. సో రూపీ టు బి సోల్డ్ బై ఎవరమ్మా? విష్ణు. ఎంత ఉంది ఇక్కడ? రూపీస్ 1 lakh. గివెన్ కోట్. సో కోట్ ఎలా ఇచ్చాడు సార్ అంటే $1 ఇస్ ఈక్వల్స్ టు ₹80, ₹90 కాదా? ఎస్. బట్ స్టోరీ స్టార్ట్ అయింది రూపీలోనో డాలర్లోనో సార్? రూపీ. సిన్స్ స్టోరీ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఫ్రమ్ రూపీ, నాకు కోట్ ఎలా కావాలని చెప్తా? ₹1 ఈజ్ ఈక్వల్స్. లేకపోతే మనం ఫీల్ అవుతామా లేదా? ఎస్. అంటే అథరైజ్డ్ డీలర్కి నేనేం చెప్తానంటే, అరే బాబు నేను రూపీని సెల్ చేద్దాం అనుకున్నా, ఇయర్ మై ప్రోడక్ట్ ఈజ్ రూపీ, జస్ట్ లైక్ న్యూస్ పేపర్. అంటే రూపీని సెల్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి కోట్ రూపీలో ఇవ్వు, లేకపోతే నేను హట్ అయ్యి వెళ్ళిపోతా అని చెప్పా. అంటే ఇక్కడ $1 ఈజ్ ఈక్వల్స్ టు కాదమ్మా, స్టోరీ రూపీలో స్టార్ట్ అయింది కాబట్టి ఐ వాంట్ టు హ్యావ్ అ కోట్ ఫర్ ₹1. మరి కన్వర్ట్ చేయగలుగుతామా లేదా? ఎస్. ఇప్పుడు చెప్పండి, ₹1 ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూస్ ఎంత నోట్ చేయాలో చెప్పండి. కన్వర్ట్ చేస్తున్నాం కోట్ని. అంటే డైరెక్ట్ కోడ్ని ఎలా కన్వర్ట్ చేస్తున్నామమ్మా? ఇండైరెక్ట్ కోడ్. అదేమన్నా కష్టమా పెద్ద? మరి చెప్పండి మరి ఎంతమ్మా? అంటే సంథింగ్ ఏదో రెసిప్రోకల్ చేస్తుంటారు, నేను చెప్పకుండానే. ఏం చేశారో చెప్పండి. 1/80. ఎక్సలెంట్. అండ్ నెక్స్ట్ 1/90. అంతేనా? సో ఇప్పుడు చెప్పండి అమ్మా, 1/80 అంటే ఎంత? 0.25 అండ్ డాలర్స్ 0.011111 సంథింగ్. ఇదేంటమ్మా కోట్ ₹1లోకి కన్వర్ట్ అయిందా లేదా? ఎస్. ఇప్పుడు థింకింగ్ ని స్విచ్ చేసుకోండి. ఇక్కడ మన ప్రోడక్ట్ $1 కాదమ్మా, ఏంటమ్మా ఇక్కడ ₹1. మరి ₹1 కాబట్టి ఇక్కడ 0.0125 ఇది బిడ్ రేటా కాదా? ఎస్ సార్, నో డౌట్ ఇట్ ఈస్ అ బిడ్ రేట్. బిడ్ రేట్ ఆఫ్ రూపీయా డాలరా? రూపీ. డాలర్ కదమ్మా స్టోరీ. ఎక్కడి నుంచి ఎక్కడ కన్వర్ట్ చేసుకున్నాం? డాలర్ నుంచి రూపీలోకి కన్వర్ట్ చేసుకున్నాం. దట్స్ వై ఆబ్వియస్లీ ఏంటది బిడ్ రేట్. సో బిడ్ రేట్ ఆఫ్ రూపీ, బికాజ్ ఇక్కడ ప్రోడక్ట్ ఏంటి? ₹1. అండ్ ఇది కూడా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి? ఫ్రమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ బ్యాంకర్. అండ్ కమింగ్ టు 0.01111 సంథింగ్ ఏదో చెప్పారు కదా, అది బిడ్ రేట్ అవుతుందా? ఆస్క్ రేట్ అవుతుందా? ఆస్క్ రేట్ ఆఫ్ రూపీయా డాలరా? రూపీ. ఇక్కడ మన ప్రోడక్ట్ ఏంటమ్మా? రూపీ. అండ్ బ్రాకెట్ లో ఏంటి? ఇది ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ బ్యాంకర్. అంతేనా? బట్ ఇది రైట్ అనిపిస్తుందా, రాంగ్ అనిపిస్తుందా? రాంగ్ అనిపిస్తుందా? అయితే ఎందుకు రాంగో చెప్పండి. థింక్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అ బ్యాంకర్. బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరే గనక బ్యాంకర్ అయితే సాటిస్ఫై అవుతారా? సాటిస్ఫై అవరా? ఎందుకు సాటిస్ఫై అవ్వరు? అది ఆలోచించండి, కూల్గా ఆలోచించి చెప్పండి. ఓకే. అంటే ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం దట్ కోడ్స్ హ్యాస్ టు బి గివెన్ బై ద బ్యాంకర్. మరి కోడ్స్ బ్యాంకర్ ఇవ్వాలి కాబట్టి ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసుకున్నాం, స్ప్రెడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ బిట్వీన్ ద ఆస్క్ రేట్ అండ్ బిడ్ రేట్. అండ్ ఇంకొక నోట్ పాయింట్ కూడా నోట్ చేసుకున్నామమ్మా, బుద్ధున్నోడు ఎవడైనా కానీ బిడ్ రేట్ హయ్యర్ ఉండాలనుకుంటాడా, లోవర్ ఉండాలనుకుంటాడా? లోవర్. సో బిడ్ రేట్ షుడ్ బి లెస్సర్ దెన్ ఆస్క్ రేట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్.
అంటే మనకి కావాల్సిన థింగ్ ఏంటి సార్ నోట్ పాయింట్ అంటే బిడ్ రేట్ షుడ్ బి లెస్సర్ దెన్ ఆస్క్ రేటా, మోర్ దెన్ ఆస్క్ రేటా, లెస్సర్ దెన్ ఆస్క్ రేట్. బట్ ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే బిడ్ రేట్ మోర్ దెన్ ఆస్క్ రేట్ ఉందా, లెస్సర్ దెన్ ఆస్క్ రేట్ ఉందా? మోర్ దెన్ ఆస్క్ రేట్. సిన్స్ బిడ్ రేట్ ఈజ్ మోర్ దెన్ ఆస్క్ రేట్, ఇది రైటా రాంగా? రాంగ్. మరి ఏం చేయాలి సార్ యాజ్ అ బ్యాంకర్ సాటిస్ఫై అవ్వాలి అంటే కోట్ని కొంచెం చేంజ్ చేస్తున్నానమ్మా. 1 రూపీ ఇస్ ఈక్వల్స్ టు $0.01111 డాష్ $0.0125 and ఈ 0.01111 హియర్ బై ఇట్ ఇస్ నాట్ ఆస్క్ రేట్ సార్, అది బిడ్ రేట్ ఆఫ్ వాట్? రూపీస్. అండ్ 0.0125 ఉంది కదా, అదేంటమ్మా? అది బిడ్ రేట్ కాదు సార్, అదేంటి? ఆస్క్ రేట్ ఆఫ్ రూపీ. ఇప్పుడు సాటిస్ఫై అవుతాడా చెప్పండి? సాటిస్ఫై అవుతాడా లేదా? ఎస్. అంటే నాకు ఇష్టం వచ్చినట్టు నేను తీసుకున్నా. యాజ్ అ బ్యాంకర్ సాటిస్ఫై అవుతారా లేదా అనే చెప్పండి. అవుతారా లేదా? ఎస్. బికాజ్ ఇక్కడ బిడ్ రేట్ హయ్యర్ ఉందా, ఆస్క్ రేట్ హయ్యర్ ఉందా? ఆస్క్ రేట్ హయ్యర్ ఉంది సార్, బిడ్ రేట్ ఏంటి? లోవర్ ఉంది. ఇప్పుడు హ్యాపీ ఫీల్ అవుతాడా లేదా? ఎస్. బికాజ్ యాజ్ అ బ్యాంకర్ రూపీని సెల్ చెయ్యాలి అంటే ఎంతకి సెల్ చేస్తాడు? 0.0125. అదే రూపీని పర్చేస్ చెయ్యాలి అంటే బ్యాంకర్ ఎంతకి పర్చేస్ చేస్తాడు? బిడ్ రేట్ 0.01111. ఇక్కడ ఏంటమ్మా? ప్రాఫిట్ వస్తుందా లేదా? ఎస్. ఆ ప్రాఫిట్ ఏమంటామమ్మా? స్ప్రెడ్. ఓకేనా? అర్థమైందా? అలా కాదు, ప్రీవియస్ లో మీరు చెప్పినట్టు డైరెక్ట్ గా 1/80 అండ్ 1/90 చేయడం కరెక్టా? నో, రాంగ్. మరి రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే ఇక్కడ 1 రూపీ ఇస్ ఈక్వల్స్ టు ఏం చేసామమ్మా? 1/80 1/90? 1/90 చేస్తే కరెక్ట్. అండ్ స్లాష్ 1/80 చేసామా? 90? 80. అంటే రివర్స్ లో తీసుకుంటే వి విల్ గెట్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇక్కడ 1 రూపీ ఇస్ ఈక్వల్స్ టు అంటే ఇండైరెక్ట్ కోట్లోకి కన్వర్ట్ చేసుకునేటప్పుడు ఇండైరెక్ట్ కోట్ ఇస్ ఈక్వల్స్ టు ఆఫ్ బిడ్ రేట్ ఇస్ ఈక్వల్స్ టు 1/, డైరెక్ట్ కోట్ ఆస్క్ రేట్ చేశారా, బిడ్ రేట్ చేశారా? అంతేనా? అంటే ఒక ఇండైరెక్ట్ కోట్ బిడ్ రేట్ రావాలి అంటే 1/80 చేస్తే కరెక్ట్ అనుకున్నామా? 1/90? 1/90. మరి 90 అనేది మనకి ఆస్క్ రేటా, బిడ్ రేటా? ఆస్క్ రేట్. సో దట్స్ వై ఇండైరెక్ట్ కోట్ బిడ్ రేట్ ఇస్ ఈక్వల్స్ టు డైరెక్ట్ కోట్ ఏంటమ్మా? ఆస్క్ రేట్. అదే నెక్స్ట్ చెప్పండి, ఇండైరెక్ట్ కోట్ ఆస్క్ రేట్ ఇస్ ఈక్వల్స్ టు అంటే ఇండైరెక్ట్ కోట్ ఆస్క్ రేట్ రావాలి అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ? 0.0125. అంటే రివర్స్ లో నోట్ చేసామంటే ఎలా వస్తుందమ్మా? 1/80. మరి 1/80 అంటున్నాం కాబట్టి డైరెక్ట్ కోట్ ఇది బిడ్ రేటా, ఆస్క్ రేటా? బిడ్ రేట్. సో అదే నోట్ చేద్దామమ్మా, ఇండైరెక్ట్ కోట్ ఆస్క్ రేట్ ఇస్ ఈక్వల్స్ టు 1/, డైరెక్ట్ కోట్ బిడ్ రేట్. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ వరకు ఏంటమ్మా? స్టోరీ అనేది సింపుల్ గానే ఉంటది. డైరెక్ట్ గా ఏం చేశారు ఇక్కడ? ఎలాగో రివర్స్ చేయాలి కదా, ఇండైరెక్ట్ కోట్ అన్న వెంటనే 1/80 అండ్ 1/90 చేశారు. సో జనరల్ గా అలా చేస్తే మనకేమైపోయింది సార్? బిడ్ రేట్ ఈజ్ మోర్ దాన్ ఆస్క్ రేట్ అని వచ్చేసింది. బుద్ధున్నోడు ఎవడైనా దీనికి యాక్సెప్ట్ చేస్తాడు యాజ్ అ బ్యాంకర్? నో. దట్స్ వై ఏం చేసాం సార్ అంటే రివర్స్ చేసాం. ఓకేనా? అలా రివర్స్ చేస్తే ఆటోమేటికల్లీ బిడ్ రేట్ లోవర్ దెన్ ఆస్క్ రేట్ వచ్చిందా లేదా? ఎస్. ఇదేంటమ్మా? రైట్ ఆన్సర్. దీనికి మీరు సాటిస్ఫై అయ్యారా లేదా? ఎస్. అలా సాటిస్ఫై అయ్యారు అంటే ఇక్కడ ఏం చేసామమ్మా? 1/80 1/90 అనేది రాంగ్. మరి ఏం చేసాం? రెసిప్రోకల్. అంటే 1/90 ఇస్ ద బిడ్ రేట్ అండ్ 1/80 ఇస్ ద ఆస్క్ రేట్ ఆఫ్ ఇండైరెక్ట్ కోట్. ఇప్పుడు చెప్పండి, ఇండైరెక్ట్ కోట్ బిడ్ రేట్ ఇస్ ఈక్వల్స్ టు 1/, డైరెక్ట్ కోట్ బిడ్ రేటా, ఆస్క్ రేటా? ఆస్క్ రేట్. ఇండైరెక్ట్ కోట్ ఆస్క్ రేట్ ఇస్ ఈక్వల్స్ టు 1/, డైరెక్ట్ కోట్ బిడ్ రేటా, ఆస్క్ రేటా? బిడ్ రేట్. ఓకేనా? అంటే ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏంటమ్మా? ఫస్ట్ మీరు చెప్పిందా ఆర్ ఎల్స్ నెక్స్ట్ నేను చెప్పిన ఆన్సరా? నేను చెప్పిన ఆన్సర్.
మరి నేను చెప్పిన కోడ్స్ నేను నోట్ చేస్తానమ్మా. 1 రూపీ ఈజ్ ఈక్వల్స్ టు $0.0111/$0.0125. ఇదేంటమ్మా బిడ్ రేట్ ఆఫ్ రూపీ, ఇదేంటమ్మా ఆస్క్ రేట్ ఆఫ్ రూపీ. ఇంతకీ రూపీని మనోడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు? కస్టమర్ సెల్లా పర్చేజా రూపీ టు బి సోల్డ్ ఎంత సెల్ చేద్దాం అనుకుంటున్నాడు? 1 lakh rupees. అంటే ఇక్కడ రూపీ టు బి సోల్డ్ అన్నాడు కాబట్టి కోటిని రూపీలోకి కన్వర్ట్ చేసుకున్నామా లేదా? ఎస్. అలా కన్వర్ట్ చేసుకోవడం కోసం ఇంత యుద్ధం చేసాం. ఇక్కడ కన్వర్ట్ చేసామా లేదా? అల్టిమేట్లీ ఎస్. ఇప్పుడు చెప్పండి అమ్మా, రిలవెంట్ రేట్ ఏంటో కూల్గా చెప్పండి. స్టెప్ బై స్టెప్ క్వశ్చన్స్ అడుగుతా. రూపీ టు బి సోల్డ్ అనేది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? కస్టమర్. మరి కస్టమర్ రూపీని సేల్ చెయ్యాలి అంటే బ్యాంక్ బాబాయ్ రూపీని ఏం చేయాలమ్మా? పర్చేస్ చేయాలా లేదా? ఎస్. మరి ఇప్పుడు చెప్పండి, రిలవెంట్ రేట్ బిడ్ రేట్ ఆఫ్ రూపీయా, ఆస్క్ రేట్ ఆఫ్ రూపీయా? బిడ్ రేటేనా, బికాజ్ ఇక్కడ రూపీని పర్చేజా సెల్లా? పర్చేజ్. సో దట్స్ వై బిడ్ రేట్ ఆఫ్ వాట్? రూపీ. బికాజ్ స్టోరీ అంతా కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి స్విచ్ చేసాము? డాలర్ టు రూపీ. అంతేనా? సో ఇప్పుడు చెప్పండి అమ్మా, బిడ్ రేట్ ఆఫ్ రూపీ అంటే ఎంత? 1 రూపీ ఇజ్ ఈక్వల్స్ టు $0.0111 కాదా? ఎస్. అంతేనా? ఇప్పుడు చెప్పండి, దేర్ ఫోర్ డాలర్ టు బి పర్చేజ్డా సోల్డా? పర్చేజ్డ్ ఇజ్ ఈక్వల్స్ టు 1 lakh rupees ఇంటూ డివైడెడ్ బై ఇది ఇంటూ, బికాస్ కోడ్ దేనికి ఉందమ్మా? డైరెక్ట్ గా 1 రూపీ ఇంటూ 0.01111. వి గెట్ ఎంతమ్మా? 1111 రూపీసా డాలర్సా? డాలర్స్. అంతేనా? సో ఒకసారి మీరు చెప్పిన ఆన్సర్ నేను చెప్పిన ఆన్సర్ సేమా కాదా అని వెరిఫై చేసుకుందామమ్మా. సేమ్ వచ్చింది అంటే నేను చెప్పిన ప్రాసెస్ కరెక్ట్, సేమ్ రాలేదంటే ఏంటమ్మా? ఇట్లా రివర్స్ తీసుకున్నందుకు మీరు ఏమవ్వాలి? హట్ అవ్వాలి. అంటే ఇక్కడ రివర్స్ తీసుకోవడానికి 2 లాజిక్స్ చెప్పాను. ఒకటేంటమ్మా? బిడ్ రేట్ షుడ్ బి ఆల్వేస్ లెస్సర్ దాన్ ఆస్క్ రేట్. దానికి ఏంటి, ఒక 50% సాటిస్ఫై ఉంటుంది. బట్ అల్టిమేట్లీ మీరు అలా రివర్స్ తీసుకున్నా కానీ ఆన్సర్ సేమ్ వచ్చిందా లేదా? ఎస్. అలా వదిలేస్తే ఏంటమ్మా? 111 ఆర్ ఎల్స్ 111.111. ఇక్కడ కూడా ఏంటమ్మా? 1111.11. బోత్ ఆర్ సేమా? బోత్ ఆర్ నాట్ సేమా? బోత్ ఆర్ సేమ్. డైరెక్ట్ కోడ్, బికాస్ కోడ్ ఈస్ గివెన్ ఫర్ 1 unit ఆఫ్ హోమ్ కరెన్సీయా ఫారెన్ కరెన్సీయా? ఫారెన్ కరెన్సీ. అదే కోడ్ ఈస్ గివెన్ ఫర్ 1 unit ఆఫ్ హోమ్ కరెన్సీ అయితే విల్ కాల్ ఇట్ యాజ్ ఇండైరెక్ట్ కోడ్. ఇది డైరెక్ట్ కోడ్ అండ్ ఇండైరెక్ట్ కోడ్. టిల్ నో మనం ఎక్కడ డిస్కస్ చేసుకున్నాం? ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ లో ఏంటమ్మా? కొంచెం హై లెవెల్ వచ్చాం. ఏంటది? 2-way కోడ్. సో 2-way కోడ్ అంటే వెళ్ళి నేను పర్చేస్ కానీ సెల్ కానీ చేస్తాను అంటే బ్యాంకర్ బాబా ఏంటమ్మా? 2 కోడ్స్ ప్రొవైడ్ చేశాడు. దాన్నే 2-way కోడ్ అంటాం. ₹40, ₹50 అనుకో. ఈ కోడ్స్ ఎవరమ్మా ఇచ్చేది? బ్యాంకర్. కాబట్టి జస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అ కోడ్ రిలవెంట్ రేట్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి? బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. మరి బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 40 రూపీస్ అనేది బయ్యింగ్ రేట్ అవ్వాలా, సెల్లింగ్ రేటా? బయ్యింగ్ రేట్ ఆఫ్ వాట్? ఇక్కడ ప్రోడక్ట్ ఏంటి? డాలర్. ఓకేనా? జస్ట్ లైక్ 1 kg న్యూస్ పేపర్ లాగా ఇక్కడ ఏంటమ్మా? $1 ఉంది, మిగతాదంతా సేమ్ టు సేమ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ 50 రూపీస్ ఏంటమ్మా? సెల్లింగ్ రేట్ ఆఫ్ డాలర్. అంటే డాలర్ అనే ప్రోడక్ట్ ని బ్యాంక్ బాబాయ్ 40 రూపీస్ కి పర్చేస్ చేసి వేరే వాళ్ళకి ఎంత సేల్ చేస్తున్నాడమ్మా? 50. ఆ డిఫరెన్స్ 10 రూపీస్ ఇస్ ద ప్రాఫిట్. దాన్ని రిచ్ గా పాష్ గా ఏమంటాం మనం? స్ప్రెడ్ అంటాం. ఇంతకీ బయింగ్ రేట్ ని చీప్ గా బయింగ్ రేట్ అనడం కరెక్ట్ కాదు కాబట్టి వీల్ కాల్ ఇట్ యాజ్ అ బిడ్ రేట్ ఆఫ్ డాలర్. అండ్ ఈ సెల్లింగ్ రేట్ ని ఏమంటామమ్మా? ఆస్క్ రేట్ ఆఫ్ డాలర్. డిఫరెన్స్ బిట్వీన్ ద ఆస్క్ రేట్ అండ్ బిడ్ రేట్ ఈస్ ద ప్రాఫిట్. దాన్ని ఏమంటామమ్మా? స్ప్రెడ్. స్ప్రెడ్డా బ్రెడ్డా? స్ప్రెడ్. ఓకేనా? అండ్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ $1 ఈజ్ ఈక్వల్స్ ₹40 అండ్ ₹50 అనేది జనరల్లీ ఇండియన్ కి డైరెక్ట్ కోట్ అవుతుందా, ఇండైరెక్ట్ కోట్ అవుతుందా? ఇండియన్ కి డైరెక్ట్ కోటేనా? బికాస్ కోట్ ఈస్ గివెన్ ఫర్ 1 unit ఆఫ్ ఫారెన్ కరెన్సీ. దాన్నే ఇండైరెక్ట్ కోట్ లో కన్వర్ట్ చేయగలుగుతామా లేదా? ఎస్. అంటే ఏంటమ్మా? $1 కాదు, 1 రూపీ ఈజ్ ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై 40యా 50యా? 50. 1 డివైడెడ్ బై 40. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి? ఇక్కడ 0.2
0.02 025 అంతేనా? ఎలా చెక్ చేసుకోవాలమ్మా? ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్, బిట్ రేట్ షుడ్ బి ఆల్వేస్ లెస్సర్ దాన్ ఆస్క్ రేట్. అంతేనా? ఓకేనా? సరే, ఇల్లుస్ట్రేషన్ 3 ట్రై చేశారా? మరి ఇల్లుస్ట్రేషన్ 3కి ఆన్సర్ చెప్పండి. ఎంతమ్మా? 2,92,041 పాయింట్ సంథింగ్. సో అక్కడ స్టోరీ ఏమన్నాడమ్మా? ఏబిఎన్ ఆమ్రో బ్యాంక్ ఆమ్స్టర్డామ్ వాంట్స్ టు పర్చేజ్ ₹15 million అగైనెస్ట్ $. అక్కడ బ్యాంక్ అన్నాడు కదా అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా. ఇక్కడ బ్యాంక్ ఇచ్చినా, కంపెనీ ఇచ్చినా, పర్సన్ నేమ్ ఇచ్చినా కానీ ఇక్కడ వీళ్ళు ఏమైపోతారమ్మా? కస్టమర్. బికాస్ కస్టమర్ అంటే ఇండివిజువలే ఉండాలని రూల్ ఏం లేదు కదా. అది ఫర్మ్ అవ్వచ్చు, ఎల్ఎల్పి అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, ఆ కంపెనీలో మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీ అవ్వచ్చు, బ్యాంకింగ్ కంపెనీ కూడా అవ్వచ్చు. అలాగే ఇక్కడ ఏంటమ్మా? ఇది కస్టమర్. కస్టమర్కి ఏం కావాలి? పర్చేజ్ ₹15 million. అంటే ఇక్కడ స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? యాక్టివిటీ పర్చేజ్ ₹15 million. అంటే స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? రూపీసా డాలర్సా? రూపీస్. బట్ అల్టిమేట్లీ మనకు కావాల్సింది ఏంటమ్మా? ఈక్వాలెంట్ అమౌంట్ ఆఫ్ డాలర్స్ కావాలి. అంటే థింక్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ కస్టమర్. కస్టమర్ ఎవరమ్మా ఇక్కడ? ఏబిఎన్ ఆమ్రో బ్యాంక్ వాంట్స్ టు పర్చేజ్ ₹15 million. అంటే దానికి కరస్పాండింగ్ ఏం చేయాలమ్మా? డాలర్ ని సెల్ చేయాలా లేదా? ఎస్. ఇది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు కోట్స్ ఎలా ఇచ్చాడో చూద్దామమ్మా. గివెన్ కోట్ $1 ఇస్ ఈక్వల్స్ టు ఏంటమ్మా? కోట్స్ అక్కడ 51.3625 రూపీస్ 51.3700. దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకోవాల్సింది అట్లా, జస్ట్ పాయింట్స్ ఇచ్చాడు. 51.3700. అగైన్ ఇక్కడ 2 అప్రోచెస్ ఉన్నాయా లేదా? ఎస్. అప్రోచ్ 1 ఏంటమ్మా? మీరు చేసింది వితౌట్ చేంజ్ ఇన్ ద కోట్. బట్ అప్రోచ్ 2 ఏంటి? నేను ఎక్స్ప్లెయిన్ చేసింది విత్ చేంజ్ ఇన్ ద కోట్. ఈ ఒక్క ఇల్లుస్ట్రేషన్ ఏంటి? 2 చేద్దాం. బట్ నెక్స్ట్ నుంచి ఏంటమ్మా? జస్ట్ నా మెథడ్ ని ఫాలో అవ్వకుండా వెళ్తాం. సో ఫస్ట్ అప్రోచ్ 1 విత్ చేంజ్ ఇన్ కోటా, వితౌట్ చేంజ్ ఇన్ కోటా? వితౌట్ చేంజ్ ఇన్ కోట్. అంటే కోట్ చేంజ్ చేయకూడదు కాబట్టి కోట్ విల్ బి యాజ్ యూజువల్ $1 ఇస్ ఈక్వల్స్ రూపీస్ 51.3625 అండ్ రూపీస్ 51.3700. కోట్ చేంజ్ చెయ్యట్లేదు కాబట్టి ప్రోడక్ట్ ఏమవుతుంది ఇక్కడ? $1. యూ హ్యావ్ టు థింక్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అ డాలర్. మరి ఇప్పుడు డాలర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకుంటే కస్టమర్ ఏం చేద్దాం అనుకుంటున్నాడమ్మా? సెల్ డాలర్. మరి కస్టమర్ సెల్ అంటే అవతల బ్యాంక్ కానీ అథరైజ్డ్ డీలర్ కానీ ఏం చేయాలమ్మా? పర్చేజ్ చేయాలి. ఏం పర్చేజ్ చేయాలి? డాలర్ని పర్చేజ్ చేయాలి. మరి బ్యాంక్ బాబాయ్ డాలర్ని పర్చేజ్ చేయాలి అంటే రిలవెంట్ రేట్ ఆస్క్ రేటా, బిడ్ రేటా? బిడ్ ఆస్కా, బిడ్ రేట్. అర్థం అవుతుందా? స్టోరీ దేని పాయింట్ ఆఫ్ వ్యూ అమ్మా? కోట్ చేంజ్ అట్లా. సో దట్ $1 ఇస్ ఈక్వల్స్ విల్ రిమైన్ సేమ్. $1 కాబట్టి వీ హ్యావ్ టు థింక్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ బేస్ కరెన్సీ, బికాజ్ ఇక్కడ ప్రోడక్ట్ ఏంటమ్మా? డాలర్. మరి ఇక్కడ డాలర్ ని కస్టమర్ బాబాయ్ ఏం చేద్దాం అనుకుంటున్నాడు? సెల్. అంటే బ్యాంకర్ ఏం చేయాలి? పర్చేజ్. మరి బ్యాంక్ పర్చేజ్ అంటే రిలవెంట్ రేట్ ఆస్క్ రేటా, బిడ్ రేటా? బిడ్ రేట్. మరి బిడ్ రేట్ మనకు తెలుసా లేదా? ఎస్. సో రిలవెంట్ రేట్ బిడ్ రేట్ ఆఫ్ డాలర్. అంతేనా? మరి బిడ్ రేట్ ఏంటమ్మా ఇక్కడ? 51.3625. therefore dollar to be sold by ABN AMRO Bank is equal to ఎన్ని డాలర్స్ సేల్ చేయాలమ్మా? నార్మల్ ఇక్కడ ఉన్న రూపీస్ ఎంత? 15 million. సో 15 million రూపీస్ ఇంటూ డివైడెడ్ బై సో ఎంతమ్మా ఇక్కడ? 51.3625. అర్థమవుతుందా? $1 ఇస్ ఈక్వల్స్ టు 51.3625. బట్ ఇక్కడ ఉన్నది ఏంటి? మనకు కావాల్సిన రూపీస్ 15 million. జస్ట్ ఏం చేయాలమ్మా? క్రాస్ మల్టిప్లికేషన్. ఎంత వచ్చింది చెప్పండి? ఎంతమ్మా? 41 ఆర్ 2. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటమ్మా? విత్ చేంజ్ ఇన్ కోట్ అయితే ఆన్సర్ మనకు సేమ్ రావాలా లేదా? ఎస్.
ఎందుకు సార్ విత్ చేంజ్ ఇన్ కోట్ అంటే స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? రూపీస్ లోంచి స్టార్ట్ అవుతుంది. బికాజ్ ఇక్కడ ఏబిఎన్ ఆంబ్రో అనే కస్టమర్ ఏం చేద్దాం అనుకుంటున్నాడు? పర్చేజ్ రూపీ. ఓకేనా? మరి పర్చేజ్ రూపీ కాబట్టి స్టోరీ మొత్తం కూడా ఎందులో చేంజ్ చేయాలనుకుంటామమ్మా? రూపీస్. సో 1 రూపీ ఇస్ ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై 5.3625 5.3700 51.3700. అర్థమవుతుందా? ఇండైరెక్ట్ కోట్ బిడ్ రేట్ ఇస్ ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై డైరెక్ట్ కోట్ ఆస్క్ రేట్ అండ్ 1 డివైడెడ్ బై ఇదేంటమ్మా? ఇండైరెక్ట్ కోట్ ఆస్క్ రేట్ ఇస్ ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై డైరెక్ట్ కోట్ బిడ్ రేట్ 51.3625. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంతమ్మా? 1 రూపీ ఈజ్ ఈక్వల్స్ టు డాలర్ 0.01946 something and 1 divided by 51.3625. 0.969. ఓకే, ఇది 66 ఇది 69 అంతేనా? అంటే రూపీలో కన్వర్ట్ చేసుకున్నామా లేదా? ఎస్. ఇప్పుడు ఏంటమ్మా? రూపీ పాయింట్ ఆఫ్ వ్యూలో బిడ్ రేటా ఆస్క్ రేట్ అనేది చెప్పాలి. ఇక్కడ చెప్పండి పర్చేజ్ రూపీ కాబట్టి బ్యాంక్ బాబాయ్ ఏం చేయాలమ్మా? సెల్ చేయాలా పర్చేజ్ చేయాలా? సెల్. బ్యాంక్ సెల్ రూపీ. మరి బ్యాంక్ సెల్ రూపీ కాబట్టి ఆబ్వియస్లీ ఆస్క్ రేటా బిడ్ రేటా? ఆస్క్ రేట్. ఆస్క్ రేట్ ఆఫ్ వాట్? డాలరా రూపీయా? రూపీ. బికాస్ స్టోరీ అంతా కూడా ఎలా కన్వర్ట్ చేసామమ్మా? రూపీ. సో దిస్ ఈస్ ద రిలవెంట్ రేట్. అర్థమవుతుందా? ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అ బ్యాంకర్ రిలవెంట్ రేట్ ఏంటమ్మా? బిడ్ రేట్ ఆఫ్ డాలర్. అదే రూపీ అయితే ఏంటమ్మా? ఆస్క్ రేట్ ఆఫ్ రూపీ. సాటిస్ఫైడ్? మరి ఆస్క్ రేట్ ఆఫ్ రూపీ అంటే ఏంటమ్మా? ఇది 1 రూపీ ఈజ్ ఈక్వల్స్ ఇది బిడ్ రేట్ అండ్ ఇదేంటమ్మా? ఆస్క్ రేట్. ఆస్క్ రేట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.019469. Therefore, dollar to be purchased or sold by the customer is equals to ఎంత సేల్ చేస్తాడమ్మా? ఇక్కడ రూపీస్ 15 మిలియన్ ఇంటూ ఆస్క్ రేటా బిడ్ రేటా? ఆస్క్ రేట్. సో 0.0194669. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. 0.019469 అంటే ఎలా వచ్చిందమ్మా? 1 డివైడెడ్ బై 51.3625 కాదా? ఎస్. ఇక్కడ కూడా అంతేనా కదా మనం చేసింది? ఓకేనా? అదే మ్యాజిక్. సో రెండు సేమ్ ఆన్సర్స్ వస్తున్నాయి లేదా మనకి? ఎస్. ఎంత వస్తామ్మా? 2,92,041.